దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు, వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి పాటలు పాడుకోవడానికి ప్రభు మనకు సహాయము చేశాడు. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. రండి, ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము విందాం. 6వ అధ్యాయము 10వ వచనము. 6వ అధ్యాయం 10వ వచనములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చదువుకున్న లేఖన భాగము దేవుడు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, కృపచేత జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినము మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఈ దినము, ఈ సమయము చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయిరి. నీ మహాకృపను బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఈ దినము నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించుతండి, ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకున్నాం, వారిని దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురమ్మని, మా జీవితాలను సరిచేసి నీ రాకడకు సిద్ధపరిచేయమని, దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీకు శుభములు తెలియజేయుచున్నాను. జాగ్రత్తగా మనము ఎఫెసీ పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 10వ వచనాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. గత దినమందు కూడా ఈ వచనం మీద మనము ధ్యానం చేసుకున్నాం. ఏమిటంటే, ఆయన యందు బలవంతులై ఉండుడి అనే మాట మీద ధ్యానం చేసినాం. మనమందరము కూడా కేవలము ఆయన యందు మాత్రమే, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే బలవంతులమై ఉండాలా. పౌలు చెప్పిన మాట అదే కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని అన్నాడు. దేవుడు మనల్ని బలపరిస్తే మనము సమస్తము చేయగలుగుతాం. దేవుడు మనల్ని బలపరచకపోతే మనము ఏమి కూడా చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. నిజమే, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. ఆయనతో ఉండి ఆయనలో ఉంటేనే తప్ప మనము అన్నీ చేయగలుగుతాం అనేది దేవుని వాక్యమైన బైబిల్ చెబుతోంది. ఈ దినమందు దేవుడే మనకు బలం. దేవుడే మనకు బలం. ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు బలంగా ఉన్నాడు. మన పక్షాన ఆయన ఉన్నాడు. మన పక్షమున పోరాడువాడు ఆయనే. అవునా? మనల్ని గెలిపించువాడు ఆయనే. మనల్ని పోషించువాడు ఆయనే. మనల్ని సంరక్షించువాడు ఆయనే. మనకు ఆహారము, నీరు, గాలి సమస్తము కూడా ఇచ్చి ఆయన మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి దేవుడే నా బలము అని మనము చెప్పుకోవాల్సిందే. ఆయన లేకపోతే మనము లేము అనే సత్యాన్ని గ్రహించువారమై ఉండాలని దేవుని వాక్యం మనకు ఇలాగా జ్ఞాపకము చేస్తూ ఉంది. వాక్యములో మనము చూడండి, సమూయేలు 2వ గ్రంథానికి వచ్చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనములో, 22వ అధ్యాయము 33వ వచనాన్ని నేనే మీకోసమై చదువుతూ ఉన్నాను. 22వ అధ్యాయము 33వ వచనం.
దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును అని వ్రాయబడి ఉంది. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయగా దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అన్నాడు దావీదు. బలమైన కోట అంటే ఒక ఊరికి ఏ విధంగా కోట గోడ ఉంటుందో, కోట గోడ అనగానే మరి చాలా ఎత్తుగా శత్రువు యొక్క దాడి తన మీదకి రాకుండా, దావీదు మీదకి రాకుండా ఒక కోట గోడ ఏ విధంగా అడ్డంగా ఉంటుందో ఆ విధంగా దేవుడు కూడా నాకు ఆయన కోట గోడగా అడ్డంగా ఉన్నాడు అని కీర్తనకారుడు దావీదు తెలియజేస్తాడు. శత్రువు దాడి నుండి రక్షించబడ్డానికి నిర్మించినటువంటి గోడ అది అనేది అర్థమైంది. చిన్న ఒక లేదా పెద్ద బలమైన నిర్మాణం, దీనిని అంటారు భద్రత అని అంటారు. దేవుని దాసునికి దేవుడే భద్రత, దేవుని దాసునికి దేవుడే బలం, దేవుని దాసునికి దేవుడే నివాసం, దేవుని దాసునికి ఆధిపత్యం, అధికారం అన్నీ కూడా దేవుడే అనే సంగతి లేఖనం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. అందును బట్టి దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును అని వ్రాయబడి ఉంది. ఆయన నడిపించువాడు తన మార్గం గుండా బలముగా ఉండి, కోటగా ఉండి, ఏ శత్రువు తనను సమీపించకుండా, ఏ తెగులు తనను సమీపించకుండా అతన్ని నడిపించువాడు, సరైన మార్గములో సరైన త్రోవలో నడిపించువాడు దేవుడే. నేనే మార్గము సత్యము జీవము అని అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన తన మార్గము గుండా యథార్థవంతులను నడిపిస్తాడు. ఆయన ఒక కోట గోడగా ఉండి ఆయన తన ప్రజలను నడిపిస్తాడు, కాపాడుతాడు. శత్రు బాణముల నుంచి, శత్రు మరణం నుంచి ఆయన తన పిల్లలను కాపాడుతాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని గ్రంథమైన బైబిల్లో మనం ఇలా చూడగలుగుతాం. ఇంకా కీర్తనకారుడే చెప్పాడు చూడండి, 73వ కీర్తన 26వ చరణం, 73వ కీర్తన 26వ చరణంలో దేవుని వాక్యము మనకిలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కీర్తన ఆసాపు కీర్తన అని రాయబడింది. ఆసాపు కీర్తన రాసి ఇలాగా తెలియపరుస్తూ ఉన్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను అన్నాడు. నా శరీరము నా హృదయం ఇది క్షీణించిపోయేది, అవునా? ఇదేమి స్థిరకాలం ఉండదు కదా. ఈ శరీరము మట్టి శరీరం, శరీరంలో హృదయం, ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి, ఒకరోజు కరిగిపోతాయి. మట్టి ఏమవుతుంది? మట్టి మీద నీళ్ళు పోసిస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. అదేవిధంగా నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గముగా స్వాస్థ్యముగా ఉన్నాడు. దేవుడు నిత్యం నా హృదయమునకు ఆశ్రయదుర్గం, నేను ఆశ్రయించడానికి ఆయనే నాకు దుర్గం. నేను తన రెక్కల చాటుకు వెళ్తాను, అవునా? మనకు ఆశ్రయదుర్గం ఆయనే కదా. ఆశ్రయపురాలు ఉన్నాయి, పాత నిబంధన కాలంలో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురాలు అంటే మరి నరహత్య చేసినప్పుడు అందులోకి వెళ్ళి దాక్కోవడం, అవి ఊరు బయట ఆశ్రయపురాలుగా ఉండేటివి. ఈనాడు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి ఊరు బయట ఆశ్రయపురాలు. అంటే
ప్రయాణికులకు అవి ఆశ్రయపురాలు. అందులో ఎవరైనా అనుకోవచ్చు, అందులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అందులో విశ్రాంతి తీసుకోవడానికి కదా, నిద్రించడానికి, తిరిగి వెళ్ళిపోవడానికి ఆశ్రయపురాలు. ఆ విధంగా దేవుడు మనకు, తన పిల్లలకు ఆయన ఆశ్రయపురంగా ఉన్నాడు, ఆశ్రయ స్థానముగా, స్వాస్థ్యముగా ఉన్నాడు అని ఈ ఆసాపు తన కీర్తన వ్రాసినట్టుగా మనము చూస్తాం. ఇంకా వాక్యమే చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. 81వ కీర్తన 1-2 వచనాలు చూడండి. 81వ కీర్తన మొదటి 2 వచనాల్లో, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయండి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ ఒక కీర్తనకారుడు ఆసాపే ఈ మాట తెలియజేశాడు. ఆసాపు రాసిన కీర్తన ఇశ్రాయేళ్ల పట్ల దేవుని మంచితనం గురించి ఇందులో తను రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయండి అన్నాడు. నిజమే, మనకు దేవుడు బలమైన కోటగా ఉన్నాడు కాబట్టి మనం ఏంటంటే ఆనందగానం, స్తుతి కీర్తనలు మనము పాడాలి. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది. అవునా, మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపిస్తుంది అని ఇట్లా మీరు కీర్తనలు పాడండి అని ఆసాపు తెలియజేశాడు. నిజమే, ఆయన యాకోబు దేవుడు. అవునా, ఉత్సాహము ధ్వని చేయండి అన్నమాట ఉంది. ఉత్సాహంగా ధ్వని చేయండి, అవునా, గానము చేయండి అనగా పాడండి, స్తుతించండి, ఆరాధించండి, గిలక తగ్గ పట్టుకోండి, అవునా, కంజర కొట్టండి, పాటలు పాడండి. ఎందుకంటే ఆయన మన బలమైన దేవుడు, మన కోటగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఇట్లా నడుచుకోండి అన్నాడు. వాక్యం చెప్తున్న మాట అదే కదా. నీకు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడు అని వాక్యం చెప్తున్నట్టుగా మనము దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, గిలక తప్పెడ పట్టుకోవాలి, అవునా, సితారా వాయించాలి అనగా ఇప్పుడు కీబోర్డు, అవునా, దేవుని సన్నిధిలో ఉత్సాహ ధ్వని చేయాలి. కానీ మరి తెగించి మనము ఆ డ్యాన్సులు వేయకూడదు అన్నమాట. దావీదు వేశాడు కదా, నాట్యం అన్నాడు కదా, అది ఆ నాటకాలం ఉత్సాహం పట్టుకాక డ్యాన్స్ చేశాడు. కానీ అదే ఇప్పుడు ఎట్ట జరుగుతుంది? అందుని బట్టి ప్రభు సన్నిధిలో సంతోషముతో చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించాల. మరి గాలిపెట్టినోడు ఎవరితాసుడు అట కాదు. మళ్ళా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని బలపరిచేవాడు కాబట్టి, ఆయన మనకు బలమైన కోటగా ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచనగా ఉంటే కనుక ఉజ్జియా ఏ విధంగా చనిపోయాడో అటైతే పరిస్థితి. అవునా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా మనము ఆయన మాట వింటూ ఆయనకు వణుకుచూ బతకండి అనే మాట రాయబడింది కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. ఆయనే మనకు బలమైన కోట అనేది వాక్యం చెబుతుంది. ఇక కీర్తనకారులు ఇట్లా రాశారు. కొరవు కుమారులు చూడండి, 84వ కీర్తన 5, 6, 7 వచనాలు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్ లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోను దేవుని సన్నిధిని కనబడుదురు అని దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వాక్యం చెబుతుంది. ప్రభువా, నీ వలన బలమునందు మనుషులే ధన్యులు. దేవుడు బలపరిచిన వాడు ధన్యుడు అని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడంటే ఇలాగన్నారన్నమాట, యాత్ర చేయు మనుషులు.
యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గం వారికి అతి ప్రియములంట. ఆనాటి కాలం యాత్రలు చేసేవాళ్ళు. చుట్టుపక్కల గ్రామాల నుంచి యెరూషలేమునకు యాత్ర చేసి వచ్చేవాళ్ళు. వారి మార్గములు అతి ప్రియములు అనే మాట మనకు కనిపిస్తుంది. తర్వాత మాట ఏమిటంటే, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును అనే మాట బైబిల్ చెబుతుంది కదా. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు అనే మాట ఉంది. ఎవరు? నీ వలన బలము నొందు మనుషులు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడతారు. దేవుని వలన బలం పొందిన వాళ్ళు బలాభివృద్ధి పొందుతారు, అభివృద్ధి పొందుతారు. వారు మాత్రమే దేవుని సన్నిధిలో కనిపిస్తారు, దేవుని సన్నిధిలో కనిపిస్తారు. ఈనాడు చాలామంది దేవుని సన్నిధిలో కనిపించటం లేదు, వారిలో బలము లేదు. అవునా? శక్తులైపోతున్నారు. దేవుని వాక్యం వినక, గ్రహించక, ఆలోచన చేయక, ఆ ప్రకారం జీవించక. మనమందరం కూడా దేవుని వలన బలమునందేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనమందరం కూడా సియోనులో దేవుని మందిరములో సన్నిధిలో మనము కనబడేవారుగా ఉండాలి. దేవుని వలన బలం నొందిన వాడు దేవుని సన్నిధిలో కనిపించాలా, ఉండాలి అని వాక్యమే మన జ్ఞాపకము చేస్తుంది. చివరిగా ఒక వచనం చూడండి, 89వ కీర్తన 21వ వచనం చదువుకుందాం. 21వ వచనములో రాయబడిన మాట నేను మీకోసం చదువుతున్నాను. 89వ కీర్తన 21వ వచనము నుండి 25 వరకు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరచును అనే మాట రాయబడింది. వినండి బాగా. యజ్రహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానము అనే మాట ఉంది. తను ఏమంటాడంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు. తర్వాత మాట, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. ఏ శత్రువు గుడక దేవుని దాసుని మీద జయం పొందాడు. ఏ శత్రువు జయం పొందాడంట. మరి దోషకారులు అతని బాధపరచలేరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను అన్నాడు దేవుడు. ఎంత ఆశ్రయదుర్గమో, ఎంత బలమైన వాడో చూడండి. అవునా? విరోధులను ఆయన పడగొట్టేవాడు, శత్రువులను అణిచేవాడు, మొత్తేవాడు ఆయన. దేవుడు మొత్తగా అతడు పురుగులు పడి చచ్చాను అనే మాట రాయబడింది. అవునా? దేవుడు మొత్తగా చాలామంది అక్కడక్కడనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు నీ శత్రువును ఆ విధంగా మొత్తుతాడు అనేది మనము గుర్తుంచుకోవాలా. 24వ వచనంలో, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అని దేవుడు చెప్తున్న మాట. అవునా? నా కృపయు అతనికి తోడై ఉండును, నా విశ్వాసతయు నా కృపను అతనికి తోడై ఉండు. దేవుని కృప, విశ్వాసత మనకు తోడై ఉంటుంది. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించదను అంటే దేవుడు మన పేరును ఆయన హెచ్చిస్తాడు. ఫలాని వాడు అంటేనే అందరికీ తెలుసు అనేది వాక్యం చెబుతుంది. 25వ వచనంలో, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచదను అన్నాడే. అవునా? నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను. ఆయన ఉంచేవాడు. నదుల మీద మన చేతులు ఉంచుతాడంట ఆయన. దేవుడు అట్టి అధికారమును దేవుడు మనకు అనుగ్రహించినాడని వాక్యం చెబుతుంది. అందును బట్టి
మరి దేవుడే మన బలము, దేవుడే మనకు ఆశ్రయ దుర్గం, దేవుడే మనకు ఒక కోటగా, మనకు కాపలాగా ఉన్నటువంటి వాడు అనేది వాక్యం చెబుతున్నమాట. శత్రువు రాకుండా, శత్రువు హతము చేయకుండా ఆయన మనల్ని కాపాడుచు సంరక్షిస్తూ బ్రతికిస్తాడన్న సంగతి దేవుని వాక్యం తేటగా చెబుతుంది. అందును బట్టి ప్రియమైన వాళ్ళారా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులమై ఉండేవారుగా ఉండాలి. మనం బలవంతులం కావాలంటే ఆయనే మనకు బలమైన దేవుడు, దేవుడే మనకు బలము అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మరి ముందు కొనసాగుదాం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం రక్తం గార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచినాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ప్రభు కోసమై బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి మీరు కాపాడుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభువు నామమున అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను.